హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక వెబ్సైట్ అయితే బిల్డ్ చేయబోతున్నాను. అఫిలియేట్ మార్కెటింగ్ కోసం నేను ఒక వెబ్సైట్ బిల్డ్ చేయబోతున్నాను. ఆటోమేటిక్ అఫిలియేట్ మార్కెటింగ్ కోసం అనమాట. అంటే మనం కీవర్డ్స్ యాడ్ చేస్తే చాలన్నమాట, పోస్ట్ అనేది అదే చేసుకుంటుంది అనమాట. సో అదే మనకు ఆటో అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైట్ అనమాట. సో ఇది నేను వర్డ్ ప్రెస్ యూజ్ చేసి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం హోస్టింగర్లోకి వెళ్ళి డొమైను, హోస్టింగ్, SSL సర్టిఫికేట్ 3 కూడా పర్చేజ్ చేద్దాం. ఇంతకుముందు నేను ఫ్రీ బ్లాగ్, తర్వాత ఫ్రీ విక్స్ వెబ్సైట్ క్రియేట్ చేశాను. అవి క్రియేట్ చేసి SEO చేశాను. తర్వాత గూగుల్ యాడ్సెన్స్కి అప్రూవల్ పంపించాను. గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ కాలేదు. తర్వాత మన వెబ్సైట్ సైట్ మ్యాపింగ్లో పెట్టాను. సైట్ ర్యాంక్ కాలేదు, పేజెస్ ర్యాంక్ కాలేదు. ఇంకా అనవసరం అని చెప్పేసి వాటిలో పోస్టులు అయితే చేయడం మానేశాను అనమాట. అయితే అఫిలియేట్ మార్కెటింగ్కి ఫ్రీ వెబ్సైట్ కంటే కూడా మనకు డొమైన్ పర్చేజ్ చేసి, హోస్టింగ్ పర్చేజ్ చేసి, SSL సర్టిఫికేట్ పర్చేజ్ చేసి, మనము మంచి థీమ్ ఒకటి, తర్వాత మంచి ప్లగ్ఇన్ ఒకటి మనం పర్చేజ్ చేసి ఆటోమేటిక్ అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేస్తే డెఫినెట్గా రెవెన్యూ ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో అందుకే నేను ఇదైతే క్రియేట్ చేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో దీనికి సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా నేను ఇస్తుంటాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే మనం హోస్టింగర్లోకి వెళ్ళేసి హోస్టింగ్, డొమైను, SSL సర్టిఫికేట్ 3 పర్చేజ్ చేసి వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసి మనం మన బేసిక్ వెబ్సైట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మనం గూగుల్లో హోస్టింగర్ అని టైప్ చేసి ఎంటర్ చేసాము. మనం హోస్టింగర్ వెబ్సైట్లోకి అయితే వెళ్దాము. ఓకే, సో మనం hostingr.in వెబ్సైట్లోకి అయితే వచ్చాము. ఇక్కడ మనం స్టార్ట్ నౌ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు చూజ్ యువర్ వెబ్ హోస్టింగ్ ప్లాన్ అని చెప్పేసి మనకు ఇక్కడ 3 ప్లాన్స్ ఉన్నాయి. ఆ 3 ప్లాన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. 79 రూపీస్ పర్ మంత్ వచ్చేసి ఇది సింగిల్ వెబ్ హోస్టింగ్ ప్లాన్ అనమాట. ఒక వెబ్సైట్ ఇస్తారు, తర్వాత 30 GB SSD స్టోరేజ్ ఇస్తారు, తర్వాత 1 lakh విజిట్స్ పర్ మంత్లీ ఒక 1 lakh విజిట్స్ అయితే మన వెబ్సైట్కి మ్యాక్సిమం కెపాసిటీ ఉంటుంది అనమాట. తర్వాత 1 ఈమెయిల్ అకౌంట్ ఇస్తారు, ఫ్రీ SSL సర్టిఫికేట్ ఇస్తారు, అంటే సెక్యూర్డ్ సైట్ ఉంటుంది అనమాట. డొమైన్ అయితే ఇవ్వరు. తర్వాత 100 GB బ్యాండ్విడ్త్ ఇస్తారనమాట. తర్వాత మేనేజ్డ్ వర్డ్ ప్రెస్తో మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. తర్వాత వర్డ్ ప్రెస్ యాక్సలరేషన్, తర్వాత 30 days మనీ బ్యాక్ గ్యారంటీ, 2 డేటాబేస్లు, G80 యాక్సెస్, ఇవన్నీ కూడా ఫీచర్స్ అనమాట ఈ 79 రూపీస్ పర్ మంత్ ప్లాన్లో, సింగిల్ వెబ్ హోస్టింగ్ ప్లాన్లో. తర్వాత ఇక్కడ బెస్ట్ వాల్యూ అని ప్రీమియం వెబ్ హోస్టింగ్ ప్లాన్ ఉంటుంది, 179 రూపీస్ పర్ మంత్ అనమాట. 1 month బ్యాక్ అయితే ఇది 60 రూపీస్ ఉండే, ఇది 120 రూపీస్ ఉండే అనమాట. అంటే ఇది 60 రూపీస్ ఉండే, అంటే 8 రూపీస్ ఉంది, 20 రూపీస్ పెరిగింది. ఇక్కడ ఇది 120 రూపీస్ ఉండే 1 month బ్యాక్, ఇది వచ్చేసి 60 రూపీస్ పెరిగింది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం 100 వెబ్సైట్స్ హోస్టింగ్ చేసుకోవచ్చు. 100 GB SSD స్టోరేజ్ ఇస్తారు, తర్వాత నియర్లీ 25,000 విజిట్స్ పర్ మంత్లీ ఇస్తారనమాట. ఇక్కడ ఇందాక 1 lakh చెప్పాను కదా, 10,000 విజిట్స్ పర్ మంత్లీ. ఫ్రీ ఈమెయిల్ ఇస్తారు, SSL సర్టిఫికేట్ ఇస్తారు, ఫ్రీ డొమైన్. ఓకే, ఇక్కడ మనకి ఫ్రీ డొమైన్ ఇచ్చారా? ఇక్కడ ఫ్రీ డొమైన్ ఇవ్వలేదు, ఇక్కడ ఫ్రీ డొమైన్ ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా మనకు అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్, వర్డ్ ప్రెస్తో మేనేజ్ చేసుకోవచ్చు, వర్డ్ ప్రెస్ యాక్సలరేషన్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకు ఫీచర్స్ అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి బిజినెస్ వెబ్ హోస్టింగ్ ఉంది ప్లాన్, ఆప్టిమైజ్డ్ ఫర్ స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ అనమాట. నేనైతే ఇంత కాస్ట్లీ తీసుకోవట్లేదు, సో బెస్ట్ వాల్యూ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ యాడ్ టు కార్ట్ ఆప్షన్ మీద మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ యువర్ ఆల్మోస్ట్ దేర్, కంప్లీట్ యువర్ ఆర్డర్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ చూసుకుంటే మనకు ఇది 48 months ప్లాన్ అనమాట. మనకు 10,139 రూపీస్కి అయితే మనకి ఇది అవైలబుల్ ఉందన్నమాట. తర్వాత మనకు 24 monthsకి ఎంత వస్తుందంటే 24 monthsకి 5,919 రూపీస్ వస్తుందన్నమాట. తర్వాత 12 monthsకి ఎంత ఉందో చూద్దాం. 12 monthsకి వచ్చేసి 3,526 రూపీస్ అవుతుందన్నమాట. తర్వాత 1 month అయితే 449 పర్ మంత్ అవుతుందన్నమాట. ఇది నెలకి అప్డేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను 12 months ప్లాన్ తీసుకుంటాను, ట్రై చేస్తాను. 12 months మంచి రెవెన్యూ అనేది స్టార్ట్ అయిందంటే నేను 48 months ప్లాన్ తీసుకుంటాను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ కింద వచ్చింది, కంగ్రాచులేషన్స్ యువర్ ఎలిజిబుల్ ఫర్ ఎ ఫ్రీ డొమైన్ అని అంటుంది. ఓకే, ఒక ఫ్రీ డొమైన్కి అయితే మీరు ఎలిజిబుల్ అయ్యారు అని అంటుంది. ఓకేనా, ఇది ప్రీమియం వెబ్ ప్లాన్ కాబట్టి ఇందులో ఏంటంటే డొమైన్, వెబ్ హోస్టింగ్, SSL సర్టిఫికెట్ 3 కూడా ఇందులోనే ఇంక్లూడ్ ఉంటాయి అన్నమాట. ఓకేనా,
ఓకే, ఇప్పుడు మనం డొమైన్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఒక డొమైన్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. డొమైన్ అంటే ఏంటంటే మన వెబ్సైట్ యొక్క నేమ్ అనమాట. మనం ఒక వెబ్సైట్ యొక్క నేమ్ను కొనుక్కోవాలి. ఇంతకుముందు నేను విక్స్ వెబ్సైట్లో నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. కాకపోతే దానికి ఏంటంటే .com వస్తుంది, కానీ wix.com వస్తుంది అనమాట. ఆ విక్స్ తీసేయాలంటే మాత్రం మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడు నా దగ్గర డబ్బులు లేక నేనైతే అది తీసుకోలేకపోయాను. సో ఇప్పుడు నేను .com వెబ్సైట్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం .com తీసుకోవచ్చు, .in తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఈ ప్లాన్లో. ఓకేనా? సో ఇక్కడ నేనైతే .com వెబ్సైట్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? .com వెబ్సైట్ నేమ్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. ఇన్ ఇయర్ మార్కెట్ అనే నేమ్ని అయితే నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఇది అవైలబుల్ ఉందో లేదో ఒకసారి మనం అయితే చూద్దాం. ఓకే, చూస్తుంది. ఓకే, InYearMarket.com అనేది మనకి అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ 100% డిస్కౌంట్, ఇక్కడ సబ్టోటల్ 0 అని వచ్చింది కదా. సో యూసేవ్ 602 అంటే మనకేంటంటే ఈ InYearMarket.com అనేది ఈ వెబ్సైట్ నేమ్ అనేది మనకు అందుబాటులో లేకపోతే మాత్రం ఇక్కడ చూపిస్తుంది ఆ వెబ్సైట్ నేమ్ ఆల్రెడీ టేకెన్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఓకే, మనం డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాము. InYearMarket.com అనే డొమైన్ నేమ్ని, వెబ్సైట్ నేమ్ని అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ మనం చెక్అవుట్ నౌ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మనకు సైన్ అప్ పేజ్ వచ్చింది. ఇక్కడ మనం నేము, ఈమెయిల్, పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకొని హోస్టింగర్లో క్రియేట్ అకౌంట్ అండ్ చెక్అవుట్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు ఆర్డర్ సమ్మరీ చూసుకుంటే 2988 రూపీస్, ఇక్కడ ట్యాక్స్ వచ్చేసి 554 రూపీస్, 3542 రూపీస్ మనకు టోటల్గా ఖర్చు పడుతుంది అనమాట. ఇంకొక 1000 రూపాయలు కూడా నేను ఖర్చు పెడదాం అనుకుంటున్నాను. ఏంటంటే వర్డ్ ప్రెస్ థీమ్ అండ్ వర్డ్ ప్రెస్ ప్లగ్ఇన్ ఒకటి కొనాలనుకుంటున్నాను. ఆ రెండు కలిపి ఇంకొక 1000 రూపీస్, 1200 రూపీస్ వరకు అవుతాయి అనమాట. సో ఈ ఖర్చు అయితే నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. ఆ థీమ్ అండ్ ప్లగ్ఇన్ అయితే లైఫ్ టైం ఉంటాయి అనమాట. ఇవి మాత్రం 1 ఇయరే ఉంటాయి. ఓకేనా? సరే, నేను యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మళ్ళీ కలుస్తాను. ఓకే, మనం ప్రొసీడ్ అండ్ చెక్అవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజీలోకి అయితే వస్తాము. ఇక్కడ మనము పేమెంట్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్ చూజ్ చేసుకుంటున్నాను. నెట్ బ్యాంకింగ్ చూజ్ చేసుకొని ఇవన్నీ కూడా ఫిలప్ చేసి నెట్ బ్యాంకింగ్ చూజ్ చేసుకున్నాను. నెట్ బ్యాంకింగ్ చూజ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా అడ్రస్, సిటీ, స్టేట్, GSTN ఇవన్నీ కూడా ఫిలప్ చేసి మనం పేమెంట్ చేయాలన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి మనం కంటిన్యూ విత్ పేమెంట్ మీద కొట్టాలి. తర్వాత మనం పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, మనం పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వస్తాము అనమాట. హలో ఐతం ప్రసాద్, ఫాలో ద గైడెడ్ సెటప్ అండ్ యువర్ వెబ్సైట్ విల్ బీ లైవ్ ఇన్ ఫ్యూ మినిట్స్ అని చెప్పి అంటుంది. ఓకేనా? ఇక్కడ స్టార్ట్ నౌ మీద మనం క్లిక్ చేసుకుందాం. ఓకే, స్టార్ట్ నౌ మీద మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పేజ్లోకి వస్తాం. సెలెక్ట్ ఏ ప్లాట్ఫామ్ అంటుంది. మనకు వర్డ్ ప్రెస్ కావాలా, తర్వాత WooCommerce సైట్ కావాలా, తర్వాత అదర్ కావాలా, లేదంటే తర్వాత మనం జైరో వెబ్సైట్ బిల్డర్ తోటి మన వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నామా అంటే ఇది ఫ్రీ విత్ యువర్ ప్లాన్ ఉంటుంది అనమాట. సో ఏ ప్లాట్ఫామ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు అనేది అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ప్రస్తుతానికైతే ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ WooCommerce ప్లగ్ఇన్స్ ఇవన్నీ కూడా మనం తర్వాత మాన్యువల్గా చేసుకుందాం. ఇంకొక ప్లగ్ఇన్ కొనేది ఉందన్నమాట. సో ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నేమ్ యువర్ వెబ్సైట్ ఉంటుంది. ఇందాక మనం డొమైన్ కొనుక్కున్నాం కదా, InYearMarket.com అని చెప్పేసి. సో ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. ఒకవేళ మనం వేరే డొమైన్స్ కూడా కొని ఉంటే మనకు ఇక్కడ ఆ డొమైన్స్ అన్ని కూడా కనిపిస్తాయి అనమాట. మనం ఒకటి డొమైన్ కొనుక్కొని ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనకు ప్రైమరీ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, మనం కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత పర్సనల్ ఉంచేద్దాం. కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ అవసరం లేదు, పర్సనల్ ఉంచేద్దాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సెకండ్ స్టెప్లోకి వస్తుంది. ఎంటర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పి అంటుంది అనమాట. మనం ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఆల్రెడీ ఫస్ట్ నేమ్ తీసుకుంది, ఈమెయిల్ కూడా తీసుకుంది అనమాట. తర్వాత మనం అడ్రస్, సిటీ, మొబైల్ నెంబరు, మన డీటెయిల్స్ ఆల్రెడీ కొన్ని తీసుకుంది. మిగతా డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత ఫినిష్ రిజిస్ట్రేషన్ మీద మనం సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే, ఇందాక ఫామ్లో మన మిగతా డీటెయిల్స్ ఇచ్చేసి ఫినిష్ రిజిస్ట్రేషన్
అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనకు లెట్స్ ఫినిష్ సెటప్ అని వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ యువర్ చూజన్ డొమైన్ ఈజ్ iniermarket.com అని వస్తుంది. తర్వాత యువర్ చూజన్ వెబ్సైట్ లొకేషన్ ఈజ్ ఏషియా సింగపూర్ అని వస్తుంది. మన దగ్గరలో ఉన్న మనకు ఇండియాకి దగ్గరలో ఉన్న సర్వర్ అనమాట ఇది. ఓకే ఫినిష్ సెటప్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, మన సెటప్ అంతా రెడీ చేసింది. యువర్ వెబ్సైట్ ఈజ్ రెడీ అంటుంది. ఇక్కడ కంట్రోల్ ప్యానల్ గో టు హోస్టింగర్ కంట్రోల్ ప్యానల్ అంటుంది అనమాట. సో మనం మేనేజ్ సైట్ అనే ఆప్షన్లోకి వెళ్దాం. సో మేనేజ్ సైట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆర్డర్ అని, తర్వాత అకౌంట్స్ అని చెప్పేసి మనం ఈమెయిల్స్ అనే ఆప్షన్లో మనం కస్టమ్ ఈమెయిల్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు మన వెబ్సైట్ పేరుతోటి. అంటే ఉదాహరణకు aitamprasad@iniermarket.com అనే కస్టమ్ ఈమెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ prasad@gmail.com లాగా అనమాట. ఇంకా ఇక్కడ డొమైన్స్ ఆప్షన్ ఉంది, తర్వాత వెబ్సైట్ ఆప్షన్ ఉంది, ఓకేనా. ఫైల్స్ ఆప్షన్ ఉంది అనమాట, ఫైల్ మేనేజరు, ఓకేనా. బ్యాకప్స్ ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ డేటా బేసెస్ అనే ఆప్షన్ ఉంది. మన వెబ్సైట్ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవ్వాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ రకరకాల అదర్ ఆప్షన్స్, అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ SSL ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను SSL గురించి చెప్పాలనుకుంటున్నాను. SSL అంటే ఏంటంటే మన వెబ్సైట్ అనేది సెక్యూర్డ్గా ఉంటుందన్నమాట. సెక్యూర్డ్ వెబ్సైట్ అనమాట. హెచ్టిటిపిఎస్తో స్టార్ట్ అవుతుంది అనమాట. హెచ్టిటిపితో మాత్రమే స్టార్ట్ అయితే మాత్రం అది సెక్యూర్డ్ వెబ్సైట్ కాదు. హెచ్టిటిపిఎస్తో స్టార్ట్ అయితే అది సెక్యూర్డ్ వెబ్సైట్ అనమాట. ఎస్ అంటే సెక్యూర్డ్ అనమాట. సో మీరు ఎప్పుడైనా కూడా మీ వెబ్సైట్ని మంచిగా బిల్డ్ చేసుకోవాలనుకుంటే, సెక్యూర్డ్గా మీ వెబ్సైట్ ఉండాలి, మీ విజిటర్స్కి మంచి ట్రస్ట్ అనేది ఉండాలి అంటే మీరు SSL సర్టిఫికేట్ తీసుకోండి. సెక్యూర్డ్ సైట్ని మీరు బిల్డ్ చేసుకోండి, ఓకేనా. ఇకపోతే హోస్టింగ్ అంటే ఏంటంటే మన వెబ్సైట్ నేమ్ ఉంది కదా, మన వెబ్సైట్ నేమ్ తోటి మనం వెబ్సైట్ బిల్డ్ చేస్తాం కదా, ఆ వెబ్సైట్ ఎక్కడ వెళ్ళి కూర్చుంటుంది, దాని అడ్రస్ ఏంటి అంటే హోస్టింగ్ ఆ పని చూసుకుంటుంది అనమాట. సో మన వెబ్సైట్కి ప్లేస్ అనమాట హోస్టింగ్ అనేది. సో ఇక్కడ చూడండి, హోస్టింగ్ iniermarket.com, ఓకేనా. ఇది మన వెబ్సైట్ నేమ్ అనమాట. సో ఇప్పుడు మనం వెబ్సైట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఆటో ఇన్స్టాలర్లోకి వెళ్ళి మన వర్డ్ప్రెస్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం అయితే వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆటో ఇన్స్టాలర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, మనం ఆటో ఇన్స్టాలర్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వర్డ్ప్రెస్ సింగిల్గా కావాలా, లేదంటే WooCommerce ప్లస్ వర్డ్ప్రెస్ కావాలా, తర్వాత జూమ్లా తోటి మీరు బిల్డ్ చేసుకుంటారా అనేది అడుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే WooCommerce ప్లస్ వర్డ్ప్రెస్ తోటి మనం వెబ్సైట్ అయితే బేసిక్గా బిల్డ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా నేను డీటెయిల్డ్గా వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలి, మెనూ ఎలా క్రియేట్ చేయాలి, పోస్ట్ ఎలా చేయాలి, తర్వాత ఆటోమేటిక్ పోస్ట్ ఎలా చేయాలి, మాన్యువల్ పోస్ట్ ఎలా చేయాలి, బటన్స్ ఎలా క్రియేట్ చేయాలి, మెనూస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను, ఓకేనా. మనం ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఈ పేజీలోకి వచ్చాము, ఇన్స్టాల్ వర్డ్ప్రెస్లోకి వచ్చాము. తర్వాత ఇక్కడ మనం HTTPSని సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే మనము SSL సర్టిఫికేట్ కొనుక్కున్నాం కాబట్టి HTTPSని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. చూడండి, మనం ఇక్కడ అడ్మిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వెబ్సైట్ టైటిల్ ఇచ్చుకోవాలి, వెబ్సైట్కి ఏం టైటిల్ ఇవ్వాలో అది ఇచ్చుకోవాలన్నమాట. ఇది నేను అడ్మిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది, డిస్క్రిప్షన్ నేను తర్వాత రాస్తాను. తర్వాత ఇక్కడ మనం HTTPS సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు SSL సర్టిఫికేట్ తీసుకోకపోతే HTTP సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాను, ఓకేనా. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, వెబ్సైట్ టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓకేనా. ఇక్కడ డేటాబేస్ నేను తర్వాత క్రియేట్ చేసుకుంటాను, డేటాబేస్ పాస్వర్డ్ కూడా నేను తర్వాత క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, రిక్వైర్డ్ డిస్క్ స్పేస్ వచ్చేసి 55 MB ఉందన్నమాట. తర్వాత PHP వర్షన్ వచ్చేసి ఇది మినిమం MySQL వర్షన్ వచ్చేసి మినిమం 5 ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, టర్న్ ఆఫ్ ఆటోమేటిక్ అప్లికేషన్ అప్డేట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ అప్డేట్ అవుతుందన్నమాట. సో అప్డేట్స్ అనేవి మనకు కనిపిస్తే మనము మాన్యువల్గా చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం వర్డ్ప్రెస్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. ఓకే, మనం నెక్స్ట్ ఈ పేజీలోకి అయితే వచ్చేసాము. చూడండి, వీ హ్యావ్ సెంట్ ఏ వెరిఫికేషన్ ఈమెయిల్ అని చెప్పేసి ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది పంపించారనమాట.
సో ఆ వెరిఫికేషన్ ఈమెయిల్ని మనం కన్ఫర్మ్ చేయాలి. ఓకే, కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే, ఈమెయిల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ద ఈమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని వస్తుంది. తర్వాత చూడండి మనకు ఇక్కడ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ అయిపోయిందని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికీ చాలా పెద్దగా అయిపోయింది. ఓకేనా, ఇక్కడ మనం ఇది హోమ్ అనమాట. తర్వాత ఇక్కడ హోస్టింగ్ చూసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఈమెయిల్స్, ఇక్కడ ఈమెయిల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈమెయిల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి @inearmarket.com అని చెప్పేసి మనం దీనికి ముందు ఏదన్నా ఈమెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. స్టేటస్ యాక్టివ్గా ఉంది, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందని ఇక్కడ చూపిస్తుంది అనమాట. తర్వాత డొమైన్స్, ఎన్ని డొమైన్స్ మనం పర్చేజ్ చేసి ఉన్నాము అని చెప్పేసి చూపిస్తుంది. ఈ డొమైన్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది అనమాట. తర్వాత సర్వర్స్ చూడండి, ఇక్కడ మనం ఇంకా SSL సర్టిఫికేట్ యాక్టివేషన్ చేసుకోవాలి. ఇక్కడ సెటప్లోకి వెళ్ళి యాక్టివేషన్ చేసుకుందాం. ఓకే, తర్వాత inearmarket.com ఇక్కడ మేనేజ్లోకి వెళ్ళి మనము మన హోస్టింగ్లోకి వెళ్ళొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ డొమైన్లోకి వెళ్ళొచ్చు. SSL యాక్టివేట్ చేసుకోండి అని చెప్తుంది అనమాట. చూడండి ఇక్కడ లైఫ్ టైమ్ SSL లెట్స్ ఎన్క్రిప్ట్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ సెటప్లోకి వెళ్ళి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. వెబ్ బిల్డర్లోకి వెళ్ళి మనం వెబ్సైట్ని మాన్యువల్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మాన్యువల్గా క్రియేట్ చేయను, ఒక థీమ్ ఒక ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటాను. సో ఆటోమేటిక్గా మన వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోతుంది. మన ఆప్షన్స్ క్రియేట్ చేసుకోవడం అనమాట. సో వెబ్సైట్ బిల్డర్లోకి వెళ్తే మనకి ఇక్కడ క్లెయిమ్ ఆఫర్ అని చెప్పేసి క్రియేట్ వెబ్సైట్స్ విత్ జైరో అంటుంది. అంటే ఈ జైరో బిల్డర్ తోటి మనం అయితే బిల్డ్ చేసుకోవచ్చు అనమాట మాన్యువల్గా. సో నేనైతే మాన్యువల్గా చేయను, ఒక థీము ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటాను అనమాట పెయిడ్ది. సో అది ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు మెన్యూస్ అవన్నీ కూడా ఇన్స్టాల్ అయిపోతే మనం ఎడిట్ చేసుకోవడం అనమాట. సో అలా చేద్దాం. తర్వాత బిల్లింగ్, హెల్ప్, స్టోరీ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అయితే అవసరం లేదు. చూడండి ఇక్కడ మనం SSL సర్టిఫికేట్ యాక్టివేషన్ అయితే చేసుకుందాం. సెటప్లోకి వెళ్దాం. ఇన్స్టాల్ SSL ఉంటుంది కదా, ఇన్స్టాల్ SSL మీద మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, SSL విల్ బీ ఆటోమేటికలీ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి అంటుంది. ఇట్ లుక్స్ లైక్ యువర్ డొమైన్ ఈజ్ స్టిల్ బీయింగ్ యాక్టివేటెడ్, నో వరీస్, వీ విల్ ఆటోమేటికలీ ఇన్స్టాల్ SSL వన్స్ యువర్ డొమైన్ ఈజ్ ఫుల్లీ రిజిస్టర్డ్ అండ్ పాయింటింగ్ టు అవర్ నేమ్ సర్వర్స్. ఓకే, క్లోజ్ చేసేద్దాం. అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుందని చెప్పేసి అంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఇన్స్టాల్ అవుతున్నట్టుగా చూపిస్తుంది. సో దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటుంది. సరే, inearmarket.com హోస్టింగ్లోకి వెళ్దాం, మేనేజ్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ మనం డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోవచ్చు. ఒకసారి మనం వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో చూడండి ఇది మనకు వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ అనమాట. ఇందులో కొన్ని ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది. తర్వాత Cloudflare 545 రూపీస్ పెట్టి లైఫ్ టైమ్ సెటప్ చేసుకోవడం అని చెప్తుంది. చూడండి ఇక్కడ SSL సర్టిఫికేట్ ఎనేబుల్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. వర్డ్ ప్రెస్ వర్షన్ చూపిస్తుంది, PHP వర్షన్ చూపిస్తుంది. ఇంతకుముందు అయితే మనం PHPని మాన్యువల్గా ఇన్స్టాల్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు మనకు PHP ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఓకేనా, సో స్పీడ్ అండ్ సెక్యూరిటీ కోసం ప్యాచ్ స్టాక్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి అని అంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం చాలా ప్లగ్ఇన్స్ ఉంటాయి, వాటిలన్నిటి కూడా మనం ఇన్స్టాల్ అయితే చేసుకుందాం, వాటికి తొందర ఏం లేదు. కానీ ఇక్కడ ప్లగ్ఇన్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ప్లగ్ఇన్ ఆప్షన్స్లోకి వెళ్ళి మనము ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఏ ప్లగ్ఇన్ కావాలంటే ఆ ప్లగ్ఇన్ సెర్చ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికి వేరే సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా, చూడండి ఇక్కడ అకౌంట్స్, ఈమెయిల్స్, డొమైన్స్, వెబ్సైట్, ఓకేనా, ఫైల్స్, డేటాబేసెస్, ఇందులో ఏ ఆప్షన్లో కావాలంటే ఆ ఆప్షన్లోకి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, తర్వాత మనం డొమైన్ మేనేజ్లోకి వెళ్దాం. డొమైన్ మేనేజ్లో ఏముందో చూద్దాం. డొమైన్ మేనేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకు మన వెబ్సైట్ నేమ్ కనిపిస్తుంది. తర్వాత స్టేటస్ వచ్చేసి యాక్టివ్, తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ స్టేటస్ వెరిఫైడ్ అని వచ్చింది. అంటే మనం ఇందాక ఈమెయిల్ తోటి వెరిఫై చేసుకున్నాం కదా. తర్వాత ఎక్స్పైర్ సెట్ అని చెప్పేసి ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది. తర్వాత సీక్రెట్ కీ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా చాలా పెద్దదైపోయింది. ఈ వీడియోని ఇక్కడే ఆపేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు మాత్రం మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ బిల్డింగ్, తర్వాత అమెజాన్ అఫిలియేట్ వెబ్సైట్ ఎలా వర్క్ చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి, అవన్నీ కూడా నేను ట్యూటోరియల్స్ క్రియేట్ చేస్తాను. మీరు కూడా నాలాగే ఇట్లా వెబ్సైట్ క్రియేట్ చేసుకొని, ఒక అఫిలియేట్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఎలా ఎర్నింగ్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. నా ప్రతి ఎర్నింగ్ కూడా నేను మీకు చూపిస్తాను. సో అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకు 4-5 సబ్స్క్రైబర్స్ అయితే 3000 సబ్స్క్రైబర్స్ రౌండ్ ఫిగర్ అవుతుంది అనమాట. ప్లీజ్ అది కంప్లీట్ చేసేసేయండి. ఓకేనా, ఈ వీడియో కింద మనం నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.